స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోటి సభ్యత్వాలతో ఎన్టీఆర్కు నిజమైన నివాళి. ఎన్టీఆర్ జీవితం ఎంతో మందికి ఆదర్శం. సంస్కరణలకు, సంక్షేమానికి ఆద్యుడు. ఎన్టీఆర్ బాటలో నడుస్తున్న చంద్రబాబు, లోకేష్. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతలు నివాళి. రోగులకు పండ్లు పంపిణీ. అన్నా క్యాంటీన్లో పేదలకు భోజనం పంపిణీ. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తి తెలుగువారి గుండెల్లో సజీవంగా ఉంటుంది. స్థానిక కోటిపల్లి బస్టాండ్ నందు ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి పెద్ద తేడా లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఎంతో మందికి ఆదర్శమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా శనివారం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఈసారి 1 కోటికి పైగా టీడీపీ సభ్యత్వాలు చేయించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్టీఆర్కు ఉన్నతమైన నివాళి అర్పించాలని పేర్కొన్నారు. లోకేష్ సమర్థత కలిగిన నాయకుడని, రికార్డు స్థాయిలో 1 కోటికి పైగా సభ్యత్వాలు చేయించడం ద్వారా నిరూపించుకున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కొనియాడారు. ఎన్టీఆర్ చూపిన బాటలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు నారా లోకేష్ నడుస్తున్నారని చెప్పారు. పేదల జీవన ప్రమాణాలు పెరిగేందుకు, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను దేశంలో ఎంతో మంది నాయకులు కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. పేదలకు పెన్షన్లు, కిలో 2 రూపాయలకే బియ్యం, పక్కా గృహాలు తదితర సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రిగా కలకాలం గుర్తుండిపోతారని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వైసీపీ పాలనలో గాడి తప్పిన రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో తిరిగి గాడిన పడుతోందని, కేంద్ర విశాఖ ఉక్కు పరిశ్రమకు 11,400 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, రైల్వే జోన్ పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సహకరిస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు. కేంద్ర సహకారంతో రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు వెళ్తోందని చెప్పారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజల సహకారంతో రాజమండ్రి సిటీ నియోజకవర్గం ఎప్పటికీ టీడీపీ కంచుకోటగానే ఉంటుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్ల శంకర్రావు మాట్లాడుతూ టీడీపీ స్థాపించిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్ సొంతమని అన్నారు. రాజకీయాలలో నైతిక విలువలు పాటిస్తూ ప్రతి పేదవాడి అభివృద్ధిని ఆకాంక్షించిన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పేదవాళ్లకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో దేశానికి సంక్షేమ పథకాల మార్గదర్శనం చేస్తున్న దార్శనికుడు అని ఆయన కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లలో పేదలకు ఉచితంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా కమిటీల నాయకులు, నగర కమిటీల నాయకులు, మహిళా నాయకురాళ్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సినీ రంగంలో నటనని ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్లడంతో పాటు రాజకీయాలుగా కూడా తెలుగు రాష్ట్రాల్లో నాయకత్వాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లడంతో పాటు ప్రజలకి ఒక నాయకుడిగా అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడానికి
ఆనాడు కృషి చేసిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి వేడుకల్ని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్యన జరుపుకోవడం చాలా గర్వంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఆయనకు అసలైన నివాళి అందిస్తూ ఉన్నాం. ఏదైతే ఉన్నతంగా ఏది చేసినా చెయ్యాలన్న ఆలోచనకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆయనకి ఉన్నతంగా నివాళులు అర్పించాలని ఈరోజు కోటి సభ్యత్వాలు దాటిన సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ. ఇది ఒక చరిత్ర. ఎలాగైతే తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవం కోసం కృషి చేస్తున్నారో, తెలుగు జాతి అన్నది ఉన్నంత వరకు ఎన్టీఆర్ అన్నవారు లివ్స్ లాంగ్ అండ్ లాంగ్. ఆయన జీవితం అనేక మందికి ఆదర్శం. ఈ రోజున ఏదైతే నారా లోకేష్ గారు జాతీయ పార్టీ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా నివాళులు అర్పించాలని అనుకున్నప్పుడు, ఏ విధంగా ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించాలని ఆలోచించినప్పుడు సభ్యత్వాలు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా భావించే తెలుగుదేశం కుటుంబం 60 నుంచి 70 లక్షలు ఉండేది. ఈరోజు 1 కోటి మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల ద్వారా కుటుంబాన్ని పెంచుకున్నాము అని అంటే అది ఈ రోజున అసలైన నివాళిగా మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఈ రోజున ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వాలు అమలు చేస్తూ ఉన్నాయి, భారతదేశంలో అనేకమైన రాష్ట్రాలు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్ కానీ, ఏదైతే కిలో బియ్యం 2 రూపాయలు కానీ, ఇవన్నీ కూడా శ్రీకారం చుట్టింది అన్న నందమూరి తారక రామారావు అన్న విషయం కూడా మనం అందరం కూడా గమనించాలి. ఈరోజు సంక్షేమానికి పెద్దపీట వేసింది ఆనాడు అన్న నందమూరి తారక రామారావు. దాన్ని ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు రాజమండ్రి సిటీగా పేదవాళ్ళు ఏదైతే ఆయన జీవన ప్రమాణాలు మార్చాలని అనుకున్నారో వాళ్ళకి ఈరోజు పండ్లు ఏదైతే ఇచ్చే కార్యక్రమం మా నాయకులందరూ కూడా చేస్తూ ఉన్నారు. అలాగే పక్కనే అన్నా క్యాంటీన్ ఏదైతే అన్నగారిని స్మరించుకుంటూ ఓపెన్ చేసిన అన్నా క్యాంటీన్లో కూడా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ వారు 3 పూటలు కూడా మా నాయకులే పేదవారికి 5 రూపాయలకే నాణ్యమైన భోజనం పెట్టే కార్యక్రమాన్ని వితరణ కూడా మా వాళ్ళు చేస్తూ ఉన్నారు. దివంగత నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ సిటీ ఆధ్వర్యంలో పళ్ళు రోగులకి ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఈవేళ భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు అంటే ఆయన లేకపోతే ఈనాడు మేమందరం కూడా ఏ పదవుల్లో ఉందమో ఎవరికీ తెలియదు. తెలుగుదేశం పెట్టబట్టే. ఆయన తెలుగుదేశం పెట్టినప్పుడు ఒక నానుడితో పెట్టారు, కూడు గూడు గుడ్డ. ఈ 3 ప్రతి పేదవాడికి ఉండాలని, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు ఉండాలని చెప్పి ఆ రోజుని నినాదంతో బయటకు వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి మన ఆంధ్రప్రదేశ్ని అప్పటి వరకు మద్రాసీలని పిలువబడే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రుల్ని చిత్రపటంలో ఆయన గుర్తించినట్టుగా ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో. అయితే చంద్రబాబు నాయుడు గారు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ని ఆయన మొత్తం వరల్లోనే గుర్తింపు వచ్చినట్టుగా తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ఆయన ఆశయాల్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన అమలు జరపడం జరుగుతుంది. ఏదైతే ఈ 5 ఏళ్ళు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా నాటకం ఆడారో అన్నిటిని కూడా మళ్ళీ ఒక్కొక్కటిగా చేసుకొస్తున్నారు. మొన్న ఈ తెలుగు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు అన్నాడు, ఏంటి మాటలు ఇచ్చారు ఏమీ చేయలేదు అన్నాడు. నువ్వేమో 12 లక్షల కోట్లు బొక్కెట్టి మీరు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ పూడ్చుకుంటూ ఎదరికి రావాలి. ఈవేళ ఒక పాపం ఆయన అన్నాడు, ఆయనకి ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు. ఆయన గారు భరత్ గారు ఆయన ఏమన్నాడంటే విశాఖ ఉక్కు గురించి నేను ఏదో చేసేస్తానని చెప్పారు. ఏం చేశారు అంటున్నారు. అన్న 24 గంటల్లోనే ఇది జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన కృషి చేసి 11,400 లక్షల కోట్ల రూపాయలని తీసుకొచ్చి తెలుగు జాతి వారి యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత పేదల యొక్క సంక్షేమ కార్యక్రమాలని ఎన్నిటిలో పెట్టడం జరిగింది. ఆ సంక్షేమ కార్యక్రమాలకు అనుగుణంగానే ఇప్పటి వరకు కూడా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వాటిని కంటిన్యూగా చేయడం జరుగుతుంది. అట్లాగే ఆయన నటనలో కానీ ఒక రాముడిగా కానీ కృష్ణుడిగా కానీ
అట్లాగే వైవిధ్యమైనటువంటి కూడా దుర్యోధనుడుగాను రావణాసుడిగా కూడా ఆయన తెలుగు వారి యొక్క అందరి యొక్క అభిమానాలను కోరుకున్నటువంటి మహా వ్యక్తి. అటువంటి మహానటుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మనకి దొరకడు. ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా నందమూరి తారక రామారావుని మనం మర్చిపోవాల్సిన అవసరం ఉండదు. ఎన్ని సంవత్సరాలైనా కూడా నందమూరి తారక రామారావుని మర్చిపోయే అవకాశం లేదు. అందుగురించి తెలుగు జాతి కానీ తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి అధ్యక్షుడైనటువంటి ఇవాళ వారికి జయంతికి నివాళులు అర్పించడం అనేది అందరికీ కూడా మనం మోదవంగా ఆశించు అందరూ సెలవు తీసుకుంటాం. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 29వ వర్ధంతి సందర్భంగా స్థానిక కోటపల్లి బస్టాండ్ సమీపంలో ఎన్టీఆర్ విగ్రహానికి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ ఘన నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక కోటపల్లి బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ తెలుగు జాతి ముద్దు బిడ్డ అన్న ఎన్టీఆర్ అని, అటు సినిమా రంగాన్ని ఇటు రాజకీయ రంగాన్ని ఏలిన యుగ పురుషుడని, ఆనాడు ఎన్టీఆర్ గారు ముందు చూపుతో ఆలోచించి చేసిన పథకాలే ఈరోజు ప్రతి పేదవాడికి శ్రీరామ రక్షగా ఉన్నాయని, అందుకే ఎన్టీఆర్ ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, తెలుగు జాతి యొక్క ఖ్యాతిని భారతదేశానికి తెలియజేసి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశ్యంతో ఆ రోజుల్లో 2 రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రారంభించారని, ప్రతి పేదవాడికి కూడు నీడ గుడ్డ ఉండాలనే ఉద్దేశ్యంతో ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు చేసిన ఘనత ఒక్క ఎన్టీఆర్కే దక్కుతుందని అన్నారు. ఒక్క సామాన్యుడు ఉన్నత స్థాయికి చేరుకొని విజయాలు సాధించగలడని అన్న ఎన్టీఆర్ నిరూపించారని, తెలుగు ప్రజల ఆత్మవిశ్వాసానికి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ మారుపేరని అన్నారు. రాజకీయ పార్టీని ప్రారంభించి 9 నెలల్లో అధికారం చేజిక్కించుకున్న ఘనత ఎన్టీఆర్కు దక్కుతుందన్నారు. అణగారిన వర్గాలు, వెనుకబడిన వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేశారని, ముఖ్యమంత్రిగా ఆయన పాలన ఎందరికో మార్గదర్శకంగా నిలిచిందన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడిన మహానేత ఎన్టీఆర్ ఎన్నటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, సమాజంలోని కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన అధికారాన్ని అణగారిన వర్గాలకు ఆయన చేరువ చేశారని, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని ఆయన గుర్తు చేశారు. రాజకీయంలోనే కాకుండా సినీ రంగంలోనూ ఎన్టీఆర్ తన విలక్షణ నటనతో తనదైన ముద్ర వేశారని, పౌరాణికం, జానపదం, కమర్షియల్ సినిమాల్లో ఆయన వేయన్ని వేషం లేదని, తెలుగు జాతి ఉన్నంత వరకు అన్న ఎన్టీఆర్ తెలుగువారి గుండెల్లో నిలిచిపోతారని గోరంట్ల అన్నారు. పేద రిక్షా కార్మికులకు నూతన వస్త్రాలు మరియు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. అనంతరం హుకుంపేట గ్రామానికి చెందిన ప్రగల్లపాటి కల్పనకు 7 లక్షల రూపాయలు, ఇటీవల కాలంలో బొమ్మూరు గ్రామంలో అకాల మరణం చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త మంత్రి జగదీష్ కుటుంబానికి 2 లక్షల రూపాయలు, 16వ డివిజన్ బాలాజీపేటకు చెందిన వాసుపల్లి జనార్దన్ రావుకు 2,61,197 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అలానే వికలాంగుల కార్పొరేషన్ ద్వారా కంచిపటి గోవింద్ ఏర్పాటు చేసిన వీల్ చైర్స్, ట్రైసైకిళ్లను అర్హులకు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సెట్టి ప్రసాద్, కడియం మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, మార్ని వాసుదేవ్, మార్గాని సత్యనారాయణ, అన్నందేవుల చంటి, గంగిన హనుమంతరావు, కరుకురి కిషోర్, శీలం గోవింద్, పల్లి సాయి, రొంపిచర్ల యాంటోనీ, నిమ్మలపూడి గోవింద్, దండమూడి ప్రసాద్, పెన్నమరెడ్డి ఈశ్వరుడు, ప్రతిపటి రామారావు చౌదరి, మట్టా శ్రీను, బొప్పన నానాజీ, నిమ్మలపూడి రామకృష్ణ, తుద్దుపూడి రమేష్, బోరా దుర్గాంజనేయులు, బొప్పన నాగేశ్వరరావు, ఎర్లగడ్డ శేఖర్, మానుపాటి తాతారావు, కామిని భాస్కర్, భీమరశెట్టి రమేష్, వడ్డి వరప్రసాద్, ఆళ్ళ ఆనందరావు, పల్లా రామస్వామి, ఎనమదుల రాజు తదితరులు పాల్గొన్నారు.
తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని ఇవాళ దశ దిశలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగు ప్రజలు చేస్తూ ఉన్నారు. తెలుగు భాషకి తెలుగు జాతికి ప్రపంచ ఖ్యాతి తెచ్చిన మహా వ్యక్తి, తెలుగుదేశం పార్టీ సృష్టికర్త. తెలుగుదేశం పార్టీ ద్వారా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి ఒక నూతన రాజకీయ వరవడిని సృష్టించి బడుగు బలహీన వర్గాల వారి ఉద్ధరణకు కృషి చేసిన వ్యక్తి రామారావు గారు. సమాజంలో పేదవారికి న్యాయం జరగాలని, అంబేద్కర్ మార్చిన ఆశయాల ప్రకారం ముందుకు నడవాలని, రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలని, నీతివంతమైన పరిపాలన ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకొని తనకున్న పరిధిలో నటనా రంగంలో ఏ విధంగా అద్వితీయంగా కొనసాగారో రాజకీయ రంగంలో కూడా అదే విధానం కొనసాగించిన మహా వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి వల్ల నాబోటి వాళ్ళు ఎందరో ఈ రోజున ఈ స్థానానికి వచ్చాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని, తెలుగు ప్రజలంతా ఐక్యతగా ఉండాలని, ఆకలి దప్పు లేని రాజ్యం ఉండాలని, ప్రతి వాడికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఉండాలనే లక్ష్యంలో పనిచేసిన వ్యక్తి. ఆదర్శవంతమైన పరిపాలన సాగించారు, అనేక సంస్కరణలు తెచ్చారు, ప్రజాస్వామ్య విలువలను కాపాడారు. అలాంటి మహా వ్యక్తి లేని లోటు ఇవాళ కొట్టవచ్చినట్టు కనిపిస్తూ ఉంది. అయినా ఆయన ఆశయాలు ఉన్నాయి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆయన ఆశయాల ప్రకారం పనిచేస్తుంది. 1,20,00,000 మంది ఈ రోజున సభ్యత్వం చేర్చారంటే అర్థం చేసుకోవచ్చు ఏ విధమైన బలం తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఉందో. ప్రజా బలంతో పార్టీ ముందుకు వస్తుంది. గత 5 సంవత్సరాలు జరిగిన అవినీతి అక్రమాలకు చెక్ పెట్టి ఇవాళ నూతన దృక్పథంతో ముందుకు సాగడం కోసం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పేదరిక నిర్మూలన లక్ష్యంగా, అభివృద్ధి లక్ష్యంగా, ఉపాధి కల్పన లక్ష్యంగా కార్యాచరణతో ముందుకు సాగుతుంది. వెనకబడ్డ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు నడపడం కోసం, ప్రపంచంలోని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం జరుగుతున్న ప్రయత్నంలో మనందరం చేయి కలుపుదాం. తెలుగువారు ఎక్కడున్నా సరే తెలుగు భాష సంస్కృతి వైభవాలను కాపాడుకుందాం. మన కళలని, మన భాషని మనం కాపాడుకుందాం. ఆ విధంగా తెలుగు వారికి ఒక ఖ్యాతిని నిమడం చేసుకుందాం అని సవనీయంగా మనం చేస్తూ మరొకసారి నందమూరి తారక రామారావుకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి పెద్ద తేడా లేదని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి పాలన నా జీవితంలో చూడలేదని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ అబద్ధాలకు హద్దు పద్దు లేనే లేదు అని, నిజ స్వరూపము ప్రజలంతా తెలుసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైనా టిట్కో ఇల్లు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. 77 పీజీ కాలేజీ విద్యార్థులకు ఫీజు రద్దు చేశారు. మీరు పునరుద్ధరించారా అని ప్రశ్నించారు. రెల్లి కార్పొరేషన్ నుంచి ఎవరికైనా ఇచ్చారా? ఎస్సీ ఎస్టీ 2 ఎకరాలు ఇవ్వాలి, జగన్ ఇవ్వలేదు, మీరు ఇవ్వలేదని విరుచుకుపడ్డారు. మెడికల్ కాలేజీలో ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కాలేజీ సీట్ల విషయాలలో పాత ప్రభుత్వం చేసినట్టే కొత్త ప్రభుత్వం కూడా సీట్స్ కేటాయింపు లేదని వాపోయారు. ఎస్సీ బీసీ కాపులు సంబంధించిన పథకాల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పునర్నిర్మాణం పలానా రోజు మొదలు పెడతారని చెప్పగలరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చాలా జాగ్రత్తగా తీసుకోవాలని, ఎలా పడితే అలా నిర్మిస్తే తీవ్ర నష్టం సంభవించే అవకాశం ఉందని సూచించారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం కోసం 8,500 కోట్ల రూపాయలు కావాలి. 4,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందుతుందని, మిగతా సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేస్తుందని ప్రజలు గమనించాలని ఆయన అన్నారు. ప్రస్తుత పాలకుల వలన రాష్ట్రం అభివృద్ధి అవ్వదని, ప్రాజెక్టులని చెప్పి దోచేస్తున్నారని హర్షకుమార్ ఆరోపణలు చేశారు. ఒక భవన సముదాయాలను కట్టించాను, జగన్మోహన్ రెడ్డి వాటిని నిర్వీర్యం చేశాడు, ఎవరికి అలాట్ చేయలేదు అన్నారు. 5 సంవత్సరాలు ఇదే పాట పాడారు. మీరు వచ్చి 7 నెలలు అయింది, అదే ఇళ్ళు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు పేదలకి? టిట్కో ఇళ్ళు ఎందుకు? కనీసం అలాగా అంటే కాతేరు సైడ్ వెళ్తే కొంతమూరు దాటి ఇది కాతేరు సైడ్ వెళ్తే పెద్ద గృహ సముదాయం. మరి 8 నెలలు అయిపోతుంది, 7 నెలలు దాటేసింది. చేతకట్లేదా మీకు? లేకపోతే మీరు ఇంకా వాటాలు పంచుకోలేదా? మీ మిత్రపక్షాలు కొట్టుకు చేస్తున్నారు ఆల్రెడీ. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అయినా కానీ మీకు లెక్కలు తేలేక వాటాలు సరిపోక ఇంకా టిడ్కో ఇళ్ళు కానీ ఐసీహెచ్ఎస్ సంబంధించిన ఇళ్ళు కానీ ఇంకా అలాట్మెంట్ మొదలు పెట్టలేకపోతున్నారా?
చాలా సిగ్గు కదా. 5 సంవత్సరాలు మాట్లాడారే, 5 సంవత్సరాలు మాట్లాడిన తర్వాత వచ్చి 7 నెలలు అయింది. నో యూస్. ఇంకా దళితుల మీద డాక్టర్ సుధాకర్ గురించి కానీ, ఎరిచర్ల కిరణ్ కుమార్ గురించి కానీ, దళితుల మీద చీమ చిట్టుకుమంటే ఓ 2 ఛానళ్ళు ఇక్కడ లేవనుకుంటలేండి. ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, TV5. అయ్య బాబోయ్, ఎంత దారుణంగా వాళ్ళ ఏడిసేస్తూ ఉండే ఛానళ్ళు. ఇప్పుడు అసలు దళితుల మీద అసలు నోరు మెదపట్లేదు. బాల్కోటయ్య ఇంక మానేవయ్యా TV5లోకి వెళ్ళి చెప్పడం. సిగ్గు ఉండాలి. ఆ దళితులు బాయ్కట్ చేయండి ఆ ఛానల్ని. ఇప్పటికే చూడడం మానేశారు అందరూ. నిజమైన సంక్షేమ రాజ్యాన్ని చూపించిన ఎన్టీఆర్ ఆశయ సాధనకు పునరంకితమవుదామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ పిలుపునిచ్చారు. ప్రపంచ రాజకీయ చరిత్రలో ప్రజలకు నిజమైన సంక్షేమ రాజ్యాన్ని చూపించిన ఆదర్శవంతమైన నాయకుడు నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా శ్రీరామ్ నగర్లో వారి నివాసం వద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గన్ని కృష్ణతో పాటు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శులు కాశీ నవీన్ కుమార్, వాసిరెడ్డి రాంబాబు, నగర అధ్యక్షులు రెడ్డి మణి, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా 42వ డివిజన్లోని పారిశుధ్య కార్మికులకు పార్టీ నాయకులు శాలువాలు కప్పి దుప్పట్లు, పండ్లు పంపిణీ చేసి వారిని ఘనంగా సత్కరించారు. అనంతరం గన్ని కృష్ణ మాట్లాడుతూ ఢిల్లీ పెద్దల పాదాల వద్ద తెలుగు జాతి ఖ్యాతిని తాకట్టు పెట్టిన సమయంలో చలనచిత్ర రంగంలో మకుటం లేని మహారాజులా వెలుగొందుతున్న నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని, ఖ్యాతిని ప్రపంచ నలుమూలలు చాటి చెప్పేలా తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా అవినీతి మరక లేకుండా నీతి నిజాయితీగా పరిపాలన చేసి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ రాజ్యాన్ని స్థాపించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. అలాంటి ఆదర్శనీయుడు 1996లో మరణించినప్పుడు ఆయన భౌతిక కాయం వద్ద 10 నిమిషాలు ఉండే భాగ్యం లభించిందని, ఆయన అస్థికలను వారి కుటుంబ సభ్యుల కంటే ముందుగా గోదావరిలో కలిపే అవకాశం నాడు తమకు దక్కడం ధన్యతగా భావిస్తున్నామని అన్నారు. ఎన్టీఆర్ ఏ ఆశయాలతో పార్టీని స్థాపించారో దానికి అనుగుణంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ సభ్యత్వాలను ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా 1 కోటికి పైగా నమోదయ్యేలా రికార్డు సృష్టించారని అభినందించారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని ఆకాంక్షించారు. ఎర్ర వేణుగోపాల్ రాయుడు, కాశీ నవీన్, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, కప్పల వెలుగు కుమారి, సీనియర్ కార్యకర్త రొక్కం రామచంద్రరావు మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు ఆద్యుడైన ఎన్టీఆర్ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లుగా భావించి రాజకీయాలలో విప్లవాత్మకమైన నిర్ణయాలు చేశారని అన్నారు. నీతివంతమైన రాజకీయాలకు ఆయన రోల్ మోడల్ అని, తెలుగు భాష బ్రతికినంత వరకు ఆయన నిత్య స్మరణీయులని కొనియాడారు. అనంతరం సీనియర్ కార్యకర్తలైన రషీద్, కేదారిశెట్టి రమణ, సాయిబాబాలను గన్ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కంటిపొడి శ్రీనివాస్, నిమ్మలపూడి గోవింద్, మరుకుర్తి రవి యాదవ్, పెనుగొండ రామకృష్ణ, సంసాని ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు జవాది మురళీకృష్ణ, ఇన్నమూరి రాంబాబు, తలారి భగవాన్, కోసూరి చండీప్రియ, సింహ నాగమణి, పద్మశాలి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ తంగెళ్ల బాబీ, ఆర్యపురం బ్యాంకు డైరెక్టర్ ఎం శ్రీనివాస్ కాపు, తేదేపా లీగల్ సెల్ నాయకులు రాచపల్లి ప్రసాద్, నరసింగ శ్రీనివాస్, సింగ్ సురేంద్ర ప్రసాద్, కనకలింగేశ్వరరావు, నామా సత్యనారాయణ, కొమ్మర్తి బాబ్జీ, చింత అనిల్ బాబు, చించునడ తాతాజీ, కాదా ఈశ్వరరావు, కవులూరు వెంకట్రావు, పార్టీ నాయకులు జగ్గంపొడి అర్జున్, వారాది హనుమంతరావు, బెజవాడ వెంకటస్వామి, తలారి భగవాన్, మునికోటి కోటేశ్వరరావు, జామి సత్యనారాయణ, విశ్వనాథరాజు, నల్లం ఆనంద్, మల్లా వెంకటరాజు, హరి బెనర్జీ, వానపల్లి శ్రీనివాసరావు,
సింహాద్రి కోటిలింగేశ్వరరావు, సింహాద్రి సతీష్, భైరవ, కొండబాబు, ఆడారి లక్ష్మీనారాయణ, కేవి శ్రీనివాస్, పేరూరి అంజీ, ఉర్లంకల లోకేష్, అడ్డగర్ల ఆనంద్, మద్ది నారాయణరావు, ఉమామహేశ్వరరావు, సింహాద్రి లోకేష్, పేపర్ మిల్ శేఖర్, వారాది నాగబాబు, గుంటూరు వెంకటరమణ, ఎంఏ రషీద్, యాదాల వెంకటరత్నం, అహ్మదు నిసా, షేక్ మదీనా, ముత్యం సత్యబాబు, మొండి అనిత, మొండి సత్యనారాయణ, కంచిపాటి గోవింద్, వింజమూరి సత్యనారాయణ, ఆర్ఎస్ఆర్ బ్రదర్స్, అప్పలరాజు, సాయిబాబా, బీజేపీ నాయకులు, ఆచారి తదితరులు పాల్గొన్నారు. నుంచి నిలిచి ఆవిడ అక్రమాలన్నింటినీ కూడా ఎండగట్టి ఆయన అధికారాన్ని మళ్ళీ నిలబెట్టుకున్న రోజు ఆవేళ తెలుగువాడి గౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో కాపాడిన రోజు, తెలుగువాడి పౌరుషాన్ని నిలబెట్టిన రోజు మనకి ఇంకా గుర్తున్న ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేరు. అదేవిధంగా గతంలో తెలుగు భాష అంటే ఎవరికీ తెలియదు. ఎవరో మెద్రాసీలు అనేవారు. తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది, తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఒకటి ఉంది, దీనికి తెలుగు భాష అంటూ ఒకటి ఉందనేది ఇక్కడ మన రాష్ట్రంలో తప్పితే బయట రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాల్లోనూ, అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఎవరికీ తెలియని పరిస్థితిలో ఎన్టీ రామారావు గారు తెలుగు భాషకి ఒక గౌరవాన్ని సంపాదించి పెట్టిన గొప్ప మనిషి అయినా తెలుగుదేశం ఒక గుర్తింపు తీసుకొచ్చారు. ఒక వేళ తెలుగు అంటే ప్రపంచంలో మొన్న ఎవరో చెప్పారు, తెలుగు భాష ప్రపంచంలో రెండో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో రెండో భాష ప్రపంచ భాషల్లో అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఈవేళ తెలుగు వారికి ఒక ప్రత్యేకమైన గౌరవం వచ్చిందంటే ఎన్టీ రామారావు గారి వలన వచ్చింది. అది ఎన్టీ రామారావు గారు పరమవదించిన తర్వాత ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లే తన భుజస్కంధాలపై మోస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆశయాలు అవి కూడా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అవినీతి రహిత రాజకీయాలు కావాలని చెప్పి ఎన్టీ రామారావు గారు ఈ స్ట్రైవ్డ్ హార్డ్ త్రూ అవుట్ హిజ్ లైఫ్. ఆయన అవినీతి రహిత రాజకీయాలు కావాలని చెప్పేసి చెబుతూ ఆ రోజుల్లో ఒక మంత్రి తన క్యాబినెట్లోనే ఒక మంత్రి కేవలం 10,000 రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పి అతన్ని క్యాబినెట్ నుంచి, మంత్రివర్గం నుంచి తొలగించి శిక్షించిన రోజులు ఉన్నాయి. ఈ రోజుని మనం వర్ధంతులు, జయంతులు చాలా జరుపుకుంటాం. ఎన్టీ రామారావు వర్ధంతి కానీ జయంతి కానీ చాలా ఘనంగా జరుపుకుంటాం. రాష్ట్రం అంతా కూడా జరుపుకుంటున్నాం, బయట రాష్ట్రాలు కూడా జరుపుకుంటున్నారు తెలుగు వాళ్ళందరూ కూడా. అయితే నేను చెప్పేది ఏంటంటే వర్ధమాన రాజకీయ నాయకులు ఈవేళ ఉన్న రాజకీయాలు కానీ రేపు పొద్దున్న రాజకీయాల్లోకి యువకులు రావాలి, అందరూ కూడా రావాలి, యువత ముందుకు రావాలి. ఎందుకంటే దీన్ని కొనసాగించాలంటే యువత ముందుకు రావాలి. అయితే ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆశయాల కోసం అయితే బతికారో ఆయన కేవలం జయంతినాడు, వర్ధంతినాడు స్మరించుకోవడం కాకుండా అవినీతికి వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఉంది. రాజకీయాల్లో అవినీతి అనే కుళ్ళుని కడిగేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి యువతకు అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి ఎన్టీ రామారావు గారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. అదేవిధంగా ఈ పార్టీని ముందుకు కొనసాగిస్తే ఎన్టీఆర్ గారి ఆశయాలు నిలబెడుతున్న చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా 1,000,000 సభ్యత్వాలు పూర్తి చేసిన ఘనత మొట్టమొదటిసారిగా బహుశా ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి కూడా ఘనత లేదనుకుంటాను. ఆ ఘనత అంతా కూడా మన తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా ఈ విధంగా ఆ దిశగా నడిపించిన లోకేష్ బాబుకి కూడా చెందుతుందని చెప్పి తెలియజేస్తుంది. అతనికి కూడా మా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సంతోషం. జాతీయ రాజకీయాలను శాసించడం నిజంగా మనందరం కూడా ఈవేళకి గర్వపడేటువంటి విషయం. రామారావు ఇచ్చిన స్ఫూర్తితోటే ఈవేళ జాతీయ స్థాయి రాజకీయాల్ని తెలుగుదేశం పార్టీ ప్రభావితం చేయగలుగుతుంది. తద్వారా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పూనుకోగలుగుతుంది అనేది నిర్వివాదాంశం. కాబట్టి అన్న నందమూరి తారక రామారావు గారి నిజమైన రాజకీయ వారసులుగా మనందరం కూడా ఆయన వర్ధంతి రోజున ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి పునరంకితం కావాలి. అదే ఆయనకి మనం ఇచ్చే ఘనమైన నివాళి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కమ్యూనిస్ట్ ఉద్యమం తొలితరం నేత, సిపిఎం వ్యవస్థాపక పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ జ్యోతి బసు 15వ వర్ధంతి రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుడు, భారత కమ్యూనిస్ట్ ఉద్యమం తొలితరం నేత, సిపిఎం వ్యవస్థాపక పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ జ్యోతి బసు 15వ వర్ధంతి సందర్భంగా జనవరి 17న రాజమండ్రి శ్యామల సెంటర్ పార్టీ కార్యాలయంలోని నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జువల రాంబాబు, పార్టీ సీనియర్ నాయకులు పోలిన వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ మూర్తిలు జ్యోతి బసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం అరుణ్ మాట్లాడుతూ జ్యోతి బసు స్వాతంత్ర ఉద్యమం నుండి ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించిన కార్మిక నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీ తొలితరం నాయకుడిగా జీవితాంతం ప్రజా ఉద్యమంలో కొనసాగారని తెలిపారు. బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 23 సంవత్సరాల పాటు ఆదర్శ ప్రజా ప్రతినిధిగా మంచి పరిపాలన అందించారని అన్నారు. భూ సంస్కరణలు అమలులో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారని, కార్మికుల హక్కులు కల్పించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు, మతోన్మాద బీజేపీకు వ్యతిరేకంగా పోరాడారని అన్నారు. జ్యోతి బస్సు స్ఫూర్తితో కార్మిక పోరాటాలు ముందుకు తీసుకుని వెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, జె రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు కరి రామకృష్ణ, బివిఎన్ పూర్ణిమరాజు, నాయకులు పోలిన వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ మూర్తి, సుధా, తాతారావు, ఎస్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టుల పైన తీవ్రమైన నిర్బంధకాలను ప్రయోగించిన సందర్భంలో 1967 నుంచి 72 కాలంలో, ఆ తర్వాత 75 వరకు కాలంలో దాదాపుగా వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తల్ని, ప్రజల్ని బెంగాల్లో పొట్టం పెట్టినటువంటి ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు చాలా పెద్ద ఉద్యమాన్ని నడిపింది. ఆ ఉద్యమాల్లో జ్యోతి బసు గారు అగ్రభాగం నిలిచారు. 77లో సిపిఐఎం తరఫున వామపక్ష కూటమికి నాయకత్వం వహిస్తూ ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడ్డారు జూలై నెలలో. ఆ రోజు మొదలుకొని దాదాపుగా 23 సంవత్సరాల కాలం పాటు 2000 సంవత్సరం నవంబర్ వరకు ఆయన ముఖ్యమంత్రిగా బెంగాల్ రాష్ట్రానికి పరిపాలన సాగించారు. బెంగాల్ చరిత్రలో 23 సంవత్సరాలు ఏకధాటిగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక రికార్డు జ్యోతి బసు గారి పేరు నిలబడి ఉంది. జ్యోతి బసు గారు పరిపాలన బెంగాల్ రాష్ట్రాన్ని, అట్టడుగునటువంటి అధోగతున్నటువంటి బెంగాల్ రాష్ట్రాన్ని భారతదేశంలో అనేక అంశాల్లో ముందుకు తీసుకొచ్చి నిలబెట్టింది. కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు, జ్యోతి బసు గారి నాయకత్వంలో ఉన్నటువంటి సాగిన పరిపాలన ఇవాళ రైతాంగానికి, వ్యవసాయ కూలీలకి, భూమి లేని వాళ్ళందరికీ భూ పంపిణీ చేపట్టింది. అనేక మందికి 1-2 ఎకరాలు భూమి వచ్చింది. ఒకప్పుడు బెంగాల్ అంటే కరువు రాష్ట్రంగా ఉన్నటువంటి బెంగాలు భూ పంపకం తర్వాత భారతదేశంలోనే అత్యధికమైనటువంటి ఉత్పత్తిని, దిగుబడిని సాధించిన రాష్ట్రంగా ముందుకు నిలబడిందంటే అది సిపిఐఎం పార్టీ నాయకత్వంలో జ్యోతి బసు గారు ముఖ్యమంత్రిగా సాగిన పరిపాలనా కాలంలో సాధించినటువంటి ఘనత, విజయం అది. అంతేకాదు కార్మిక వర్గం యొక్క హక్కుల కోసం బెంగాల్లో కార్మిక వర్గ నాయకుడిగా సిఐటియు ఏర్పడిన తర్వాత 1970లో వ్యవస్థాపక సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షుడిగా ఆయన పనిచేయడం ప్రారంభించి ఆయన చనిపోయే నాటి వరకు సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షుడిగా ఆయన సుదీర్ఘకాలం ఉన్నారు. 1964 మొదలుకొని 2008 దాకా ఆయన సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు. బెంగాల్లో అనేక కార్మికోద్యమాల్లో ఆయన ముందు పెట్టి నిలబడి పోరాటం చేశారు. ఇన్సూరెన్స్ ఉద్యోగులకి ఆనాడే 1960లో కంప్యూటర్ తీసుకొచ్చిన పేరుతో ఉద్యోగం తొలగించాలనేటువంటి ప్రయత్నం చేస్తే దాదాపుగా 10-12 రోజుల పాటు కలకత్తాలో పెద్ద కార్యాలయం దగ్గర ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొని కార్మిక వర్గం తరఫున పోరాటాల్లో ప్రత్యక్ష నాయకుడిగా నిలబడ్డాడు. అట్లాంటి అనేక కార్మిక వర్గ ఉద్యమ పోరాటాల్లో నిలబడ్డారు. ఆ తర్వాత బెంగాల్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్మిక వర్గానికి అనేక హక్కులు సాధించి పెట్టడంలో ముందు పెట్టి నిలబడ్డారు. బహుశా భారతదేశంలో సిపిఐఎం నాయకత్వంలో జ్యోతి బసు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే భారతదేశంలో ఎక్కడా లేని పద్ధతుల్లో సంఘం పెట్టుకునే హక్కు అందరికి ఇచ్చారు. పోలీసులతో సహా అందరికీ సంఘం పెట్టుకునే హక్కు కల్పించారు. బెంగాల్లో పోలీసులకు కూడా సంఘం హక్కు వచ్చింది బెంగాల్లో జ్యోతి బసు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే. అట్లాంటిది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా బాహాటంగా హక్కుల కోసం, ఉద్యమాల్లో పాల్గొనేదాని కోసం అవకాశాలు కల్పించినటువంటి ఒక గొప్ప కార్మికోద్యమ నేతగా జ్యోతి బసు గారు నిలబడ్డారు. అట్లనే ఇవాళ భారతదేశంలో ఆనాటికే బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతతత్వ ప్రమాదానికి వ్యతిరేకంగా దేశంలో అనేక మంది లౌకిక శక్తులను కూడగట్టడంలో బెంగాల్ ముఖ్యమంత్రిగా జ్యోతి బసు గారు చేసినటువంటి కృషి, ఎనలేని కృషి ఆయన చేశారు. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడంలో చాలా కీలకమైన పాత్రని జ్యోతి బసు గారు పోషించారు. అట్లాంటి పాత్ర పోషించిన కారణంగానే 88, 89లో ఆ రోజు
వీపీ సింగ్ ప్రభుత్వం, జనతాదళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం ఆ కోణంలోనే చూడొచ్చు. ఆ రకంగా కాంగ్రెస్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, బీజేపీ మత్తత్వ ప్రమాదానికి వ్యతిరేకంగా ఈ రెండింటి మీద ఒకే సందర్భంలో బెంగాల్ ప్రజానీకాన్ని నిలబెట్టారు. మత సామరస్యం అంటే ఏమిటో జ్యోతిబాసు ముఖ్యమంత్రిగా ఉన్న 23 ఏళ్ల కాలంలో బెంగాల్లో కనిపించింది. ఎక్కడా మత కలహాలు అనేటువంటివి లేకుండా పరిపాలన సాగించినటువంటి గొప్ప ప్రజానాయకుడిగా జ్యోతిబాసు గారు నిలబడ్డారు. అట్లాంటి మహనీయుడు ఇవాళ అనేక అంశాల్లో మనకు చూపించినటువంటి మార్గదర్శకత్వాన్ని తీసుకుని ఈ రోజునటువంటి దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ అవలంబిస్తున్నటువంటి ఉన్మాద విద్వేషపూరితమైనటువంటి పద్ధతులకి, విధానాలకి వ్యతిరేకంగా ప్రజానీకాన్ని ఐక్యపరిచేటువంటి కర్తవ్యాన్ని సిపిఎంగా మనం తీసుకోవటమే జ్యోతిబాస్ గారికి ఇచ్చేటువంటి నిజమైన నివాళిగా భావిస్తూ, కాబట్టి జ్యోతిబాస్ గారి 15వ వర్ధంతి సందర్భంగా సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ జోహార్ కామ్రేడ్ జ్యోతిబాస్ గారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గంగిని హనుమంతరావు, నున్న కృష్ణ ఆధ్వర్యంలో జరిగాయి. అనంతరం ఘనంగా నివాళులర్పించారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామంలో నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు ఘనంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిక్కిన సాంబశివరావు, గంగిన నాని, దాసరి భూషణం, ఏదరమల్లు, సోమల స్వామీజీ, మాడా ఈశ్వరరావు, అత్తిలి రవికుమార్, తెలుగుదేశం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారికి జోహార్. సార్ మీరు కూడా ఏమన్నా చెప్తారు. ఓకే. 44వ వార్డ్ మాజీ కార్పొరేటర్ పాలవలస వీరభద్రం, పులిగోరు వీరభద్రం ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. 44వ వార్డ్ పిఎన్టీ కాలనీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర అన్న నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 44వ వార్డ్ మాజీ కార్పొరేటర్ పాలవలస వీరభద్రం, పులిగోరు వీరభద్రం ఆధ్వర్యంలో 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వార్డ్ ఇన్ఛార్జ్ పాలవలస బ్రహ్మాజీ, ప్రెసిడెంట్ గండే భక్తుల శ్యామ్, సెక్రటరీ పాలవలస సూర్యనారాయణమూర్తి, పాలవలస నాగేశ్వరరావు, తేతల శ్రీనివాస్, దూలి రమేష్, ధనరాజు, బందర్ భాలు, మంజునాథ్, కె సత్యనారాయణ, పి బద్రి, పి చక్రి, పి వీరభద్ర, దుర్గా, గణపతి, రాజా మహేష్,
రమణారెడ్డి, ఎం శంకర్ మరియు వార్డు పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇలా చూడండి అందరూ. ఈ పార్టీ పెట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు, ఆయన ఆశీర్వాదంతో ఈ పార్టీ దినదిన అభివృద్ధిలోకి వచ్చింది. ఇంకా మంచి పేరు ప్రతిష్టలు గడపాలని, బాగా అభివృద్ధిలోకి రావాలని చంద్రబాబు నాయకత్వం మంచి బ్రహ్మాండంగా సాగుతుంది. ఇప్పుడు సంక్షేమ పథకాలు బాగా పెట్టారు. దాన్ని ఇంకా డెవలప్ చేయాలని మేమందరం కోరుకుంటూ ఈ రామారావు గారు వర్ధంతి చేసుకుంటున్నాం, నివాళులు అర్పిస్తున్నాం. జై తెలుగుదేశం. 6 పదులు దాటిన వయసులో రాజమండ్రి స్వర్ణాంధ్ర ఆశ్రమంలో వృద్ధులు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. మానవుడు సంఘజీవి. ఒంటరితనం నిజంగా శాపమే. వృద్ధాప్యంలో అయితే మరీ దురదృష్టం. ఇప్పటి వరకు ఎంతో మందికి స్వర్ణాంధ్ర రాంబాబు సమాజం దూరంగా వదిలేసిన వృద్ధులను చేరదీసి తల్లిదండ్రుల మాదిరిగా ఆలనా పాలన చూస్తూ భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా నిలబడ్డారు. ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేసి ఇష్టపడిన 2 వృద్ధులకు ఆశ్రమంలోనే వివాహం జరిపించారు. వైఎస్ఆర్ జిల్లా పెనగలూరు మండలం కమ్మెలకుంటకు చెందిన గజ్జల రాములమ్మ 68, రాజమహేంద్రవరం నారాయణపురానికి చెందిన మడగల మూర్తి 64 ఇద్దరు ఈ ఆశ్రమంలో ఉంటున్నారు. 2 ఏళ్లుగా ఆశ్రమంలో ఉంటున్న మూర్తి పక్షవాతంతో బాధపడుతున్నారు. రాములమ్మ సహకారంతో మూర్తి కోలుకున్నారు. తామిద్దరం ఇష్టపడ్డామని, ఒకరికొకరు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నామని అన్నారు. పెళ్లి చేసుకుంటామని నిర్వాహకులకు వివరించారు. షష్ఠి పూర్తి వయసులో ఉన్న ఆ వృద్ధులకు స్వర్ణాంధ్ర గుబ్బల రాంబాబు దగ్గరుండి వివాహం జరిపించారు. స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో నీడ కాదు, తోడు దొరికింది. ఆ వృద్ధ దంపతుల ఆనందానికి అవధుల్లేవు. అలాగే మన నైట్ షెల్టర్ లబ్ధిదారులు, అలాగే మన స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం లబ్ధిదారులు అందరూ ఉన్నారు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం. అంటే ఇంకా దేశంలో ఇంకెక్కడైనా జరిగిందా లేదా, ఈ ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా లేదా, జరుగుతుందో లేదో మనకు తెలియదు. ఇక్కడ ఒక ప్రత్యేక సందర్భంలో మనం ఈ సమావేశాన్ని మీ అందరి ముందు ఏర్పాటు చేసుకుని మీ అందరి సమక్షంలో ఒక మలి వయసులో, అంటే ఈ వృద్ధాప్యంలో ఒక పెళ్లి చేయాలనుకుంటున్నా. అందరూ చప్పట్లు కొట్టండి. ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం. ఇది కొంతమందికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలిసినా మా వరకు రాకుండా దాచిపెట్టి ఉండొచ్చు. కానీ సమాజంలో జరిగేవన్నీ కూడా పిల్లి పాలు తాగుతుంది, ఎవరో చూడలేదు అనుకుంటే ఎవరో ఒకళ్ళ గమనంలో మనం ఏ పని చేసినా మనల్ని అబ్జర్వ్, అంటే పరిశీలనగా చూసేవాళ్ళు, మనల్ని మనం చేసే పనిని రికగ్నైజ్ చేసేవాళ్ళు ఉంటారో. ఈరోజు మనం అనుకోకుండా మాకు రాత్రే తెలిసింది, ఈ ప్రాంగణంలో గతంలో ఎప్పుడూ జరగనిది, ఎప్పుడూ లేనిది ఒక ప్రత్యేకమైన అంశం. దీన్ని మనం ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, ఇది సమాజానికి ఏ విధంగా ఒక సందేశంగా వెళ్ళాలి, లేదా సమాజానికి దీన్ని ఏ విధంగా నివేదించాలనుకున్నప్పుడు పెద్దలతో చర్చించాం, మన సిబ్బందితో చర్చించాం. వారిద్దరూ వృద్ధాప్యం అవ్వచ్చు, మధ్య వయసు అవ్వచ్చు, ఇంకా బాగా వృద్ధులు అవ్వచ్చు, కానీ ఒకరికొకరు కోరుకునే తోడు కావాలనుకున్నప్పుడు మనం ఆపడానికి మనం ఎవరు, మన పని కాదు, అది దైవ నిర్ణయం. అలాంటి నిర్ణయం మనం ఇలాగ అనుకున్నప్పుడు పాస్టర్ గారు ఇలాగ దారంటా వెళ్తూ మనం చూడడానికి సందర్శనకు వచ్చారంటే ఇది ఒక అద్భుతమైన నేను ఖచ్చితంగా చెప్పగలను. అంటే మన సంకల్పం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా 2వ డివిజన్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కోటి సభ్యత్వాలతో ఎన్టీఆర్కు నిజమైన నివాళి. ఎన్టీఆర్ జీవితం ఎంతో మందికి ఆదర్శం. సంస్కరణలకు, సంక్షేమానికి ఆద్యుడు. ఎన్టీఆర్ బాటలో నడుస్తున్న చంద్రబాబు, లోకేష్. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతలు నివాళి. రోగులకు పండ్లు పంపిణీ. అన్నా క్యాంటీన్లో పేదలకు భోజనం పంపిణీ. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తి తెలుగువారి గుండెల్లో సజీవంగా ఉంటుంది. స్థానిక కోటిపల్లి బస్టాండ్ నందు ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి పెద్ద తేడా లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.